శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి వినడము అనేటటువంటి మాటకి పరిపూర్ణమైన అర్థం ఏమిటి అంటే కేవలం వినడం కాదు. కేవలం వినడం అయితే అది మన ప్రమేయంతో కూడుకున్నది కాదు అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నేను ఏదో ఒక వాహనం ఎక్కి మా ఇంటి దగ్గర నుంచి ప్రవచనం చేయడానికి ఇక్కడికి వస్తున్నాను అనుకోండి, ఎన్నో విషయాలు నా చెవుల్లో పడతాయి. అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే పక్కన ఎవరో ఏదో పాట పాడుతూ ఉంటారు, ఎవరో ఏదో శబ్దం చేస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు చెవిన పడచ్చు. చెవిన పడిన విషయాలన్నింటినీ మనసు గ్రహించి జ్ఞాపకం పెట్టుకుంటుందా? జ్ఞాపకం ఉండదు. ఎందుకు జ్ఞాపకం ఉండదు అంటే ఒకదానికన్నా ఒకదానికి ప్రాధాన్యత ఎక్కువైపోయింది అనుకోండి. నీ మనసులో ఏది ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదో దాని మీద నిలబడిపోయిన దృష్టి వలన వేరొక విషయం నీకు జ్ఞాపకంలో ఉండకుండా విస్మృతి పొందుతుంది. రేపు నేను సూర్యారాధన ఎలా చేయాలి, నేను ఎన్ని గంటలకి నిద్ర లేవాలి, నేను ఏ విషయాన్ని పట్టుకోవాలి, గురువుగారు నాకు ఫలానాది ఉపదేశం చేశారు కదా, ఇంత పర్వదినం నాడు నేను దాన్ని అనుష్ఠానం చేయకపోతే నేను ఎందుకు పుచ్చుకున్నట్టు, నేను దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఈ ఆర్తి ఎక్కువైపోయింది అనుకోండి, మనసు ఏం చేస్తుందంటే భూమిలోకి దిగిపోతున్న గుణపం ఎలా దిగిపోతుందో అలా ఆ విషయం మీదే కిందకి దిగిపోయి నిలబడిపోతుంది. నిలబడిపోవడంలో ఏమైపోతుందంటే పక్క వాటిని విస్మృతి వదిలిపెట్టేస్తుంది. మీరు మళ్ళీ రేపు పొద్దున్న నన్ను కలిసి ఏమండి నేను రాత్రి చెప్పాను కదా గుర్తుందా, చేశారా అండి అని అడిగారు అనుకోండి, అయ్యో ఈ విషయం మర్చిపోయాను సుమా, మీరు మళ్ళీ అడిగితే జ్ఞాపకానికి వచ్చింది అంటే మీ మనసు ఎక్కడ ఆర్తితో నిలబడిందో, ఎక్కడ బాగా పూనికతో నిలబడిపోయిందో, ఇది చెయ్యాలని తాపత్రయం దేని మీద నిలబడిందో, ఇది ఒక్కరోజే, ఇది చేసుకోకపోతే నాకు బోరినంత పోయినట్టు అన్న నమ్మకం మీకు ఎక్కడ నిలబడిపోయిందో దాని ముందు మిగిలినవి జారిపోతాయి. అలా ఒక విషయాన్ని విన్నప్పుడు దాని మీద అంత నమ్మకం కలిగితే తను హృద్భాషణ, ఇది నేను బాగా పట్టుకోవాలి, ఇది నేను ఆచరించాలి. ఎందుకని? స్వార్థం. స్వార్థం అన్న మాటకు అర్థం ఏంటి? ఆయనకి స్వార్థం ఎక్కువ అంటాడు. ఆయనకి స్వార్థం ఎక్కువ అంటే తన గురించి ఆలోచించుకుంటాడు. తన గురించి ఆలోచించుకుంటాడంటే ఏదో తను, తన భార్య, తన పిల్లలు కూడా కాదు, లోపల ఉన్న జీవుడి గురించి ఆలోచించుకోవడం. అది అసలు నిజమైన స్వార్థం. ఇవాళ లోపల ఉన్న జీవుడు ఈ తొడుగు తొడుక్కున్నాడు, ఏదో ఒకనాడు ఈ తొడుగు వదిలేస్తాడుగా, వదిలి ఇంకో తొడుగులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ జీవుడి యొక్క సుఖము దేని మీద ఆధారపడుతుంది? చేసిన పుణ్యం మీద ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు దాన్ని మీరు స్వార్థం అన్నా కూడా అది నిజానికి విహిత కర్మాచరణమైంది. అది ఉత్తమ స్వార్థమే, చెయ్యవలసిన మంచి పని. అంటే నువ్వు ఎప్పుడో విన్నది ఇప్పుడు చెయ్యవలసి వస్తే దాని మీద నీ ఆర్తి నిలబడింది, దానికన్నా ఎక్కువ నీకేదీ కాదు. ఇది దాని గురించి ఆలోచన నిలబడిపోయింది. అలా నిలబడి నిజంగా నువ్వు చేసే కార్యముగా అది తర్జుమా కావాలి. లేదు, దానికన్నా ఏదో ఎక్కువైపోయింది. అప్పుడు ఆ ప్రతిబంధకం దగ్గర ఏం చేస్తాడంటే ఆగిపోతాడు. ఈ ప్రతిబంధకం వచ్చింది, నేను చేయలేను, ఈ పని చేయడం నా వల్ల కాదు అని వదిలేస్తాడు. వదిలేశాడు అనుకోండి, అప్పుడు ప్రతిబంధకము చేత గ్రసింపబడ్డాడు. అది ఏ ఆకర్షణ అయినా కావచ్చు. గ్రసింపబడ్డాడు, అసలు వదులుకున్నాడు కాదు, దీని కొరకు నిలబడ్డాడు, దాన్నే వదిలాడు. అది ధృతి అంటారు. అది చాలా చాలా గొప్ప స్థితి. ఈశ్వరుడు ఎప్పుడైనా సరే అనుష్ఠానంలో ఈ పరీక్ష తీసుకొస్తాడు. దీనికి నిలబడితేనే, లేకపోతే అరుకాషుడు కరిచినట్టే 97 గళ్ళలోంచి 1వ గళ్ళలోకి వస్తాడు మళ్ళీ. అందుకే శ్రవణం
వినడం అనేటటువంటి దాంట్లో ఆర్తి ఉండి కేవలము చెవులతో వినడం కాదు, విన్నది ఎంత పట్టుకుంటున్నావు, పట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత మననం చేస్తున్నావు, మననం చేసి నిలబెట్టుకున్న దాన్ని కార్యముగా ఎంతవరకు మార్చుకుంటున్నావు, ఎంతవరకు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటున్నావు. ఇది తెచ్చుకోగలిగితే అది శ్రవణం. సర్వసాధారణంగా లోకంలో మీరు చూడండి, నేను మీతో ఒక ఉదాహరణ చెప్పా, గుణపం దిగినట్టు అని చెప్పా. ఎందుకంటే గుణపం దిగేటప్పుడు ఊగుతుంది. గుణపాన్ని భూమిలో గుచ్చి దింపుతున్నారనుకోండి, అటు ఇటు అటు ఇటు ఊపుతుంటే ఊగుతూ లోపలికి దిగిపోతుంది భూమిలోకి. ఒక స్థితిలో ఏమవుతుందంటే సగం గుణపం వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఊపుదామన్నా ఎక్కువ ఊగదు, బాగా దిగిపోయింది. అది దింపిన వాడే పైకి లాగుదామన్నా అది ఓ పట్టాన్ని రాలి. అలా మీరు దేనిని బాగా ఆర్తితో విన్నారో అదే అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చేయడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇక ఆ తర్వాత మీరు కూడా దాన్ని కదపలేరు. అంటే మీరు కూడా దానికి వ్యతిరేకంగా వెళ్ళడం ఇక మీకు సాధ్యం కాదు. అంత బాగా ఊంచుకుని నిలబడిపోతారు. ఆ ఊంచుకుని నిలబడే వరకు మాత్రం సాధన చెయ్యాలి. అందులో మొదటి సాధన శ్రవణం. అక్కడే ఉంటుంది. ఎక్కడ దేనికి దూరం అయిపోకూడదో దానికే దూరం అయిపోతారు. అందుకే పూర్వం అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం కింద భావన చేసింది ఇది అంటే గురువుగారి దగ్గర ఉండడమే. ఎందుకని? మంచి మాటలన్నీ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అవి వినడం చాలు జీవితానికి. ఇంకంతకన్నా వేరు ఆలోచనలు రావడానికి అవి ప్రతిబంధకాలై మనిషిని కాపాడేస్తాయి. రాముడు ఎందుకు వెళ్ళాడు? సీతా కళ్యాణ ఘట్టానికి వెళ్ళింది సీతమ్మని పెళ్లి చేసుకోవడానికి కాదు, విశ్వామిత్రుడితో వెళ్ళింది. గురువుగారితో వెడితే ఆయన చెప్పే మాటలు చాలని వెళ్ళాడు. గురు శుశ్రూష, గురు సేవనం అంత గొప్పది. అందుకే వాళ్ళని వీళ్ళని ఉదాహరణ చెప్పాల. శ్రవణం అంటే ఆ మార్గమునందు నువ్వు ప్రయాణము చెయ్యగలిగితే అది చివరికి ఎక్కడికెడుతుంది? నవవిధ భక్తి మార్గములు. మధ్యలో ఒక సున్నా పెట్టి నేను 9 గీతలు గీస్తే ఈ 9 గీతల్లో నుంచి మీరు ఏ గీత మించి విడిచి వెళ్ళినా ఈ మధ్యలో సున్న దగ్గరికి వెళ్తారు. ఈ 9 మార్గములలో ఏ మార్గాన్ని మీరు పట్టుకోగలిగినా భగవంతుణ్ణి చేరుకుంటారు. శ్రవణం అంటే ఆ మార్గమునందు నువ్వు ప్రయాణము చెయ్యగలిగితే అది చివరికి ఎక్కడికెడుతుంది? నవవిధ భక్తి మార్గములు. మధ్యలో ఒక సున్నా పెట్టి నేను 9 గీతలు గీస్తే ఈ 9 గీతల్లో నుంచి మీరు ఏ గీత మించి విడిచి వెళ్ళినా ఈ మధ్యలో సున్న దగ్గరికి వెళ్తారు. ఈ 9 మార్గములలో ఏ మార్గాన్ని మీరు పట్టుకోగలిగినా భగవంతుణ్ణి చేరుకుంటారు. ఎప్పుడు అంటే నేను ఏదో విన్నానండి అన్నప్పుడు కాదు, అంతకన్నా గొప్పది నీకు ఇంకొకటి కాకుండా పోయినప్పుడు, అప్పుడు నువ్వు విన్నావు, ఆ స్థితికి వెళ్ళిపోయావు. చెప్పావు, అంతకన్నా నీకు జీవితంలో గొప్పది ఇంకొకటి లేకుండా పోయింది, ఆఖరి ఊపిరి వరకు చెప్పడమే నాకు చాలు అని చెప్పావు, నువ్వు తరించిపోయావు. అలా 9 మార్గములను పెట్టారు. అందులో వినడానికి ఎవరిని చెప్పారంటే పరీక్షిత్తుని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఏదో గంగవొడ్డున కూర్చుని సుఖమహర్షి వచ్చారు కాబట్టి భాగవతం విన్నవాడు కాదు. లోకంలో ఒకదానికన్నా ఒకటి ప్రాధాన్యతతో కూడుకున్న ఉంటాయి. అందుకు మహాకీర్తివంతుడయ్యాడు. వ్యక్తిత్వం మనిషి. నువ్వు చచ్చిపోతావురా అన్నారు పరీక్షిత్తుని. తెలియకుండా చావొస్తేనే అన్నిటినీ వదిలిపెట్టేస్తాం. ఏదో డాక్టర్ గారు వచ్చిన రోగిని పరిశీలించి మీరు కాసేపు బయటికి వెళ్ళండి, మీ వాళ్ళు ఎవరు ముఖ్యులో వాళ్ళని మాత్రమే రమ్మనండి అన్నారనుకోండి. ఆయన వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, డాక్టర్ గారు ఏదో మాట్లాడారు, ఏడుస్తూ లోపలికి వెళ్ళినవాడు బయటికి వచ్చి వీడిని గట్టిగా కౌగిలించుకుని నీకేవో ఇష్టమైంది కదా అందుకని నీకు వండి పెట్టాను నువ్వు తిను అని చెప్పి యువతలవాడు తినకుండా బెంగ పెట్టేసుకుని ఉన్నాడు అనుకోండి, అవతలవాడికి ఏమని అర్థమైపోతుంది? అంటే నా ఆయువు తగ్గిపోయిందని అర్థమైపోయిందా లేదా? అర్థం అయిపోగానే వాడి దృష్టి దేని మీద ఉంటుంది? మనం ఎక్కడ ఏం దాచాం అన్నీ ఆవిడికి చెప్పామా, పంపకాలు అవి జాగ్రత్తగా చేసేసామా, మన తర్వాత ఏ గొడవలు లేకుండా అయిపోతాయా, ఎవరి మీద మనకు అనురక్తి ఉండిపోయిందో వాళ్ళని ఎవరికైనా అప్పచెప్పేశామా, ఆ విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బాబోయ్ ఎప్పుడు అయిపోతుందో ఊపిరి. నువ్వు చచ్చిపోతావురా అన్నది
ఓ సామాన్య గృహస్థుని కాదు, అఖండ భరతఖండాన్ని పరిపాలించినటువంటి చంద్రవంశ ప్రభువు పరీక్షిత్, ధర్మరాజు గారికి మనవడు, అభిమన్యుడికి కొడుకు, ఒకే ఒక్క నలుసు భరతవంశానికి. ఆ తర్వాత జనమేజయుడు వచ్చాడు వేరు. ఇంత అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు ఒక తప్పు చేశాడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో తప్పే చేశాడు. ఆయనే ఒప్పుకున్నప్పుడు అది తప్పు ఒప్పు చర్చించవలసిన అవసరం నాకేముంది? మహర్షి దగ్గరికి వెళ్ళాడు, వేటాడాడు, దాహం వేసింది, మంచినీళ్ళు అడిగాడు, ఆయన లేవలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. కోపం వచ్చింది లోపల నుంచి. నిజంగా మాట్లాడటం లేదా, ఏదో ధ్యానం చేసుకున్నట్లు నటిస్తే వాడే పోతాడులే అని ఊరుకుంటున్నాడా చూద్దాం అనుకున్నాడు. అక్కడ చచ్చిపోయిన పాము కనపడింది. ధనస్సు యొక్క చివరి భాగంతో పామునెత్తి మెళ్ళ వేశాడు. కళ్ళు మూసుకున్నవాడికి చచ్చిపోయిన పామో బతికున్న పామో ఎలా తెలుస్తుంది? అది ఏదో మెత్తగా మెళ్ళలో పడితే ఏం చేస్తాడు? ఓ 5 నిమిషాలాగైనా ఇలా చూసుకుంటాడు. అది చచ్చిపోయిన పాము అయినా మెళ్ళలో పాము కనపడేటప్పటికి ఉలిక్కి పడతాడా? ఉలిక్కి పడ్డా చూద్దాం అని వేశాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు, ఆయనకేం తెలుసు? ఆయన ఊరుకున్నాడు. కానీ ఇది కొంతమంది మునికుమారులు చూశారు ఆశ్రమంలో. వాళ్ళు వెళ్ళి శృంగికి చెప్పారు, ఆ ముని యొక్క కొడుక్కి చెప్పారు, శమీక మహర్షి కొడుక్కి శృంగికి. ఆయన ఎవరు వేశాడని అడగలేదు, అడగకుండా శాపం ఇచ్చాడు. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు నీటికి 7వ నాడు మరణించు హరకేశవులడ్డిననైన తక్షక ఫణీంద్ర విషానల హితి సంభవిన్ అన్నాడు. శివకేశవులే అడ్డుపడ్డా సరే నీటికి 7వ నాడు అంటే వారం రోజుల లోపల తక్షకుడన్న పాము వచ్చి కరిస్తే చచ్చిపోతాడా రాజు అన్నాడు. వెళ్ళింది వార్త పరీక్షిత్తుకి. 7 రోజుల్లో చచ్చిపోతావుటయ్యా అన్నారు. ఆయన కూడా శాపం పెట్టగలడు. ఆయన అన్నాడు, తప్పే కదా అని చేసింది, అతను తప్పే ఉంది, అంత పెద్ద శాపం పెట్టచ్చా పెట్టకూడదా, వదిలేయండి. శాపం పెట్టాడు, ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి కదా. 7 రోజుల లోపల చచ్చిపోతానని తెలిసిపోయింది. సామాన్యమైనటువంటి వ్యక్తికే చచ్చిపోతామంటే సర్ది పెట్టుకోవలసిన విషయాలు అన్నీ ఉంటే మహారాజుకి ఎన్ని ఉండాలి? చక్రవర్తికి. ఆయన ఇవన్నీ ఆలోచించలేదు. అది మనిషికి అనురక్తి ఎక్కడ నిలబడింది అన్నదానికి కారణం అక్కడ ఉంటుంది. ఆయన అన్నాడు, నాకు ఇవన్నీ వద్దు, నేను అంతఃపురంలో కూడా కూర్చోను, నాకు ఈ వద్దిక, నేను గంగ ఒడ్డుకి వెళ్ళి ప్రాయోపవేశం చేస్తా, ఎందుకంటే కళ్ళ ముందు నాకు గంగ కనపడుతుంటుంది, చాలు, పవిత్రమైనటువంటి జలాల్ని చూస్తున్నా, ఆ నదిని చూస్తా అని ఎందరో వచ్చారు. పరీక్షిత్ 7 రోజుల్లో చనిపోతాట, చూడ్డానికి వచ్చామని వచ్చారు. చచ్చిపోయేవాడికి తెలుసు చచ్చిపోతానని, వచ్చిన వాళ్ళకి తెలుసు చచ్చిపోతాడని. కాలం గడుస్తున్న కొద్దీ తెలుసు అయిపోతోంది, మృత్యు వచ్చేస్తుందని. 7 రోజుల లోపలంటే ఎటు నుంచి వస్తాడో తక్షకుడు, తప్పుకోవడం సాధ్యం కాదు, చచ్చిపోతాడు. చచ్చిపోతానని తెలుసు, నేను చచ్చిపోతానని చూడ్డానికి వచ్చారు వీళ్ళందరని తెలుసు. అప్పుడు నిజానికి భగవంతుడి గురించి నీకు కాసేపు వినరానికి దేవుడి గురించి చెప్తామంటే ఏడుస్తూ వింటాడు. వింటున్నా ఇంకో విషయాల మీద దృష్టి ఉంటుంది కదా. అయ్యో పాపమ్మ ఆవిడ ఏమైపోతుందో, ఇంకా 2 రోజులే ఉంది, విన్నాను కదండి, 5 రోజులు ఒకసారి ఒక గంట దాంతో మాట్లాడతానండి అనాలి. కానీ ఆయన అడిగాడు వచ్చిన వాళ్ళని. ఆయన ఏమడిగాడంటే, అబ్బా చచ్చిపోతానని మీ అందరూ పరామర్శ, ఈ దిక్కుమాలను కూడా వదిలేద్దురు, చచ్చిపోయేది ఎలాగో చచ్చిపోతాను, ఉరగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు రూఢం చేసి చెప్పారు పోతన గారు. ఏం ప్రకాయ ప్రవేశం చేశారో మహానుభావుడు. పోతుందయా ప్రాణం, దాని గురించి నాకు బెంగలేదు, పాము వస్తుంది, మీరేం అడ్డు పెట్టకండి, రానివ్వండి, కరిచేస్తుంది, చచ్చిపోతాను, గొడవ వెళ్ళిపోయింది. పాము యొక్క విషానికి నా శరీరాన్ని అప్పజెప్పేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉరగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు, ప్రతివాడు వెళ్ళిపోవలసిందే. ఇంకా నింద లేకుండా బొందిపోకూడదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణానికి పోతాడు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి ఒక కారణం, ఏదో కారణానికి పోతాడు, అది ఈశ్వర సంకల్పం అలా పోవాలని. కాబట్టి నాకు 7 రోజుల్లో తక్షకుడు రావాలని సంకల్పం. కాబట్టి ఈశ్వర సంకల్పము నేడు మానదు. నాకు దీని గురించి కాదు బెంగ, ఏదో ఒకనాడు పోవలసిందే, ఇవన్నీ వదిలేవలసిందే, వదిలేవా అని చెప్పినా చెప్పకపోయినా
మా అబ్బాయి జనమేజయ మహారాజు గారు రాజు అవుతాడు, ఏదో జరుగుతాయి. ఇన్ని చూడలేదు, ఇన్ని కుటుంబాలు చూడలేదు. ఏడాది అయ్యేటప్పటికీ తిథి మర్చిపోయి, నాన్నగారు శరీరం వదిలిపెట్టేసిన తిథి మర్చిపోయి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తద్దినం పెట్టే రోజులు ఉంటాయి. ఏమిటో వీడు వెర్రెక్కిపోవడమే కానీ అంత గుర్తెట్టుకుంటారా? వీడు గుర్తెట్టుకోవాల్సింది గుర్తెట్టుకుంటే వీడు బాగుపడతాడు. పురగాధీశ విషానలంబనకు మీ నొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా? భవిష్యత్ జన్మ జన్మంబులన్. నాకు మోక్షం కావాలని అడగల పరీక్షిత్. ఒక్క జన్మ కాదు, ఎన్ని జన్మలైనా నాకు పర్వాలేదు. ఏమిటి వచ్చి నష్టం? నాకేం ఇబ్బంది లేదు, ఎన్నైనా ఇవ్వండి. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్. నేను ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే తను హృద్భాషల సఖ్యమున్. నా మనసు దాని గురించి ఆలోచించాలంటే నేను దాని గురించి వినాలి కదా. అందుకని తను హృద్భాషల సఖ్యమున్ అనడానికి హరిచింతారతియున్, హరిప్రణుతి. ఆయన గురించి విని మహానుభావుడు, ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు అని నేను ఎప్పుడూ ఆయన్ని తలుచుకుని మనసులో నమస్కారాలు పెడుతూ ఉండాలి. పైకి పెట్టక్కర్లేదు, లోపల భగవంతుడికి ఎప్పుడూ నమస్కారం చేస్తూ ఉండాలి ఆయన గొప్పతనానికి. హరిచింతారతియున్, హరిప్రణుతి, హరిభాషాకరణాసక్తియున్. ఎక్కడ ఎవరు చెప్తున్నారన్న దానితో సంబంధం లేదు, ఆయన గురించి చెప్తున్నారంటే చాలు. అబ్బా ఇంతే చాలరా జన్మకి, కాసేపు వెళ్ళి విందాం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చుని విని నేను పొంగిపోవాలంతే. అంతేగాని చెప్పేవాడంత సమర్థుడని కాదు, చెప్పేవాడు చెప్తున్నాడని నేను పొంగిపోవాలి. నాకు ఆ లక్షణాలు కావాలి. అక్కడొచ్చింది నవవిధ భక్తుల్లో. అసలు ముందు భాగవతం విన్నవాడు అలా విన్నాడు, అది భక్తి మార్గం అయింది. కాబట్టి హరిభాషాకరణాసక్తియున్, హరిచింతామృత రతియున్, హరిప్రణుతి, హరిభాషాకరణాసక్తియున్. ఎన్ని జన్మలెత్తినా కూడా నాకు అదే ఉండేటట్టుగా మీరు నన్ను అనుగ్రహించండి. అలా నిలబడడానికి నేను ఏది వినాలో అది మీరు మాట్లాడండి. ఇవన్నీ ఎందుకు? ఈ ఆర్తి చూశాడు. ఎవడు అడుగుతాడు ఇలా? చావుస్తోందంటే భయపడకుండా ఎప్పుడప్పుడు పోవాలనే పాము రూపంలో వస్తుంది, తెలిసింది అదృష్టం, దానికి వదిలేస్తాను ప్రాణం అని ఉరగాధీశ విషానలంబనకు మీ నొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు. భవిష్యత్ జన్మ జన్మంబులం హరి చింతారతియం, హరిప్రణుతి, హరి భాషాకరణాసక్తియం, హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే. నాకు అటువంటి కోరిక తీరేటట్టుగా మీరు నాకు ఏ మంచి మాటలు చెప్పాలో ఆ మంచి మాటలు చెప్పరా అని అడిగాడు. అంటే అన్నిటికన్నా మనిషి దృష్టిని తొందరగా విచలితం చేసేసేది మృత్యువు. చచ్చిపోతావురా అనేటప్పటికీ ఏదో భయం, ఏదో బెంగ, ఇన్ని ఉంటాయి. చచ్చిపోతావురా అన్నా కూడా దాని గురించి బెంగలేదురా, నువ్వు ఏమైనా చెప్తుంటే చాలు వింటూ పోతాను, ఎన్ని జన్మలు తినాలా వినే గుణం ఇవ్వరా అన్నాడు. అది నాకు చెప్పరా అన్నాడు. అది భక్తి మార్గం, అది శ్రవణం. చిట్ట చివర పరీక్షిత్ నిరూపించాడు. ఇది పట్టుకోండి, అది ఏదో పద్యం అని వదిలేయకండి. ప్రహ్లాదోపాఖ్యానంలో ఒక్క పద్యం అని అనుకుంటున్నారేమో, అది జీవితాలకి సారం. అందరూ పట్టుకోవడానికి వచ్చిన 9 భక్తి మార్గాలవి. ఏదో ఒక్క దారి గట్టిగా పట్టుకోండి, ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, మొదలు పెట్టండి. ఎవరో ఆర్తి పొందింది, లోకాన్ని ఉద్ధరించాలని నిరంతర ఆర్తి పొందేటటువంటి వాడు గురువు. సాయిబాబా గారు ఆర్తి పొందారు. అందుకే ఆయన శరీర త్యాగం చేసేసేటప్పుడు లక్ష్మీబాయి షిండేని పిలిచి 5 ఒకసారి 4 ఒకసారి 9 నాణెములను ఇచ్చారు. అవే నవవిధ భక్తి మార్గములకు సంకేతం. ఇవి పట్టుకో అని చెప్పారు. శ్రవణం, విను. భగవంతుడి గురించి వినడం అనేటటువంటిది చాలా తేలిక అని అనుకోకు. వినడం అన్న దాని దగ్గరే మొదటి పరీక్ష. ఏది ఏమైపోని వినడానికి నాకు ఏది ప్రధానమో దానికి దూరము నేను జరగను. ఏది విన్నానో దాని అనుష్ఠానమును వదలను. అవి మెట్లు, ఒకదానికన్నా ఒకటి పై మెట్టు ఎక్కుతున్నావు, జారకూడదు. జారావు కింద పడిపోతావు. అది నీ మనసులో రూఢముగా, గాఢముగా, నిస్సంశయముగా, నిర్ద్వందముగా, నిస్సందేహముగా ఊడ్చుకుంటే గుణపం దిగినట్టు దిగిందని గుర్తు.
అది చాలు, నిన్ను ఉద్ధరించేస్తాను, నువ్వు వెళ్ళిపోయావు ఆ స్థితికి అని గుర్తు. కాబట్టి పరీక్షిత్తుని శ్రవణం వినడానికి ఉదాహరణగా చెప్పారు. అందుకే నవవిధ భక్తి మార్గములలో అర్థం చేసుకోవడానికి తేలికగా ఏం చేస్తారంటే, ఆ మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళి చేరిపోయారు అని చెప్పడానికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్తారు. శ్రవణం వినడానికి పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 8 భక్తి మార్గములకు 8 మంది ఉదాహరణ. ఈ 8 మంది కూడా ఆ భక్తి మార్గములలో ఒక్కొక్క మార్గంలో ప్రయాణం చేసి ఒక్కొక్కరు చేరవలసిన లక్ష్యాన్ని చేరిపోయారు. ఒక్కొక్క మనస్సుకి ఒక్కొక్కటి తేలికగా ఉంటుంది. నువ్వు అందులో వినడమునందు అనురక్తి పెంచుకుంటావా? అది తేలిక అనుకోకు. ఎందుకంటే ఆ వినడము ద్వారా వచ్చేటంతటి జ్ఞానము ఎక్కడ రాదు. అంత బాగా వినడానికి నువ్వు ఇష్టపడతావా? కాదు. కీర్తనం, భగవన్నామమును కీర్తిస్తావో, కథను కీర్తిస్తావో, భగవంతుని గుణములను కీర్తిస్తావో, ఆ పరవశించి కీర్తనం చేయడాన్ని ఇష్టపడతావా? లేదు. స్మరణం, మనసు ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకుంటావా సాధనలో? స్మరణం, పాదసేవనం, భగవంతుని యొక్క పాదసేవ చేయడాన్ని ఇష్టపడతావా? ఈ 9 మార్గములలో ఏ మార్గమునందు నేను ఉంచుకోగలను, నా మనసు తొందరగా నిలబడుతుంది, ముందు దాన్ని నిర్ణయించుకుని ప్రయాణం మొదలుపెట్టు. అయితే వ్యాసుల వారు ప్రతిపాదించినప్పుడు మొదట శ్రవణాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే, మనిషికి అత్యంత సౌకర్యవంతమైనటువంటి మార్గం ఏది అంటే వినడం. మంచి మాటలు ఎక్కడ వినపడినా ఆ మాటలను విని మూట కట్టుకుని లోపల దాచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. మళ్ళీ వినడం అంటే విన్నాను కానండి, అందులో నేను పాటించడానికి ఏమి ఉండదు, నేనేది పాటించను, నేనేది ఆచరించను అంటే అది అగాధం, అది ప్రయోజనకారి కాదు. నువ్వు ఎంత విన్నావన్న దానికన్నా ఎంత అనుష్ఠిస్తావన్నదే ఎక్కువ ప్రధానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.